ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్ నిన్న బుధవారం ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు తొలుత భారత జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. శుభమన్ గిల్ 114 పరుగులు, రవీంద్ర జడేజా 41 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి రోజు మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ 87 పరుగుల అద్భుత బ్యాటింగ్ చేశాడు. మరోవైపు కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25 పరుగుల తక్కువకి అవుట్ అయ్యారు. ఈ క్రమంలో హైదరాబాద్ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి క్రీజులో పాతుకుపోయి భారత జట్టు స్కోరును పరుగులు పెట్టిస్తారని ఫ్యాన్స్ భావించారు. కానీ కేవలం ఒకే ఒక్క పరుగు మాత్రమే చేసిన నితీష్ అభిమానులను నిరాశపరిచాడు. బంతి వికెట్ల పక్క నుంచి వెళ్తుందని భావించిన నితీష్ బ్యాట్ పైకెత్తడంతో ఊహించని విధంగా బాల్ టర్న్ అయిపోయి వికెట్లను తాకింది. దీంతో నితీష్ కుమార్ రెడ్డి ఆశ్చర్యకరంగా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తొలి టెస్టులో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కలేదు. దీంతో అతన్ని ఆడించకపోవడంపై సోషల్ మీడియాలో గంభీర్ పై క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. దీంతో రెండో టెస్టులో నితీష్ రెడ్డికి అవకాశం కల్పించారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడతాడని క్రికెట్ అభిమానులు భావించారు. కానీ అందరినీ నిరాశపరుస్తూ నితీష్ రెడ్డి కేవలం ఒకే ఒక్క పరుక్కి అవుట్ అయ్యాడు. క్రిస్ వోక్స్ ఇన్ స్వింగర్ ను తప్పుగా అంచనా వేసిన నితీష్ రెడ్డి ఆడకుండా బ్యాట్ ను పైకెత్తి బంతిని వదిలేశాడు. ఆ బంతి కాస్త ఇన్ స్వింగ్ అయి నేరుగా వికెట్లను తాకింది. నితీష్ అవుట్ అయిన విధానం చూసి క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. కనీసం బ్యాట్ అడ్డు పెట్టినా సరిపోయేది కదా అని ఎంత పని చేశావు నితీష్ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.